వెల్కమ్ టు PM7 మీడియా. మెగాస్టార్ చిరంజీవి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తన అచీవ్మెంట్ ఏంటో స్పష్టం చేశారు. తాను సినీ రంగంలో ఎదుర్కొన్న అనుభవాలను వివరించారు. పవన్, రామ్ చరణ్ గురించి ప్రస్తావిస్తూ ఎమోషనల్ అయ్యారు. తమ కుటుంబాన్ని సౌత్ ఇండియా కపూర్ ఫ్యామిలీగా పేర్కొనడం గురించి ఆసక్తికర అంశాలను వెల్లడించారు. ఫోటోలు పట్టుకుని అవకాశాల కోసం ఏ సినిమా ఆఫీస్ చుట్టూ తిరగలేదని చిరంజీవి చెప్పుకొచ్చారు. నాటి పరిస్థితులు ఇప్పటికి గుర్తు ఉండిపోతాయని పేర్కొన్నారు. అమెరికన్ ప్రోగ్రెసివ్ తెలుగు అసోసియేషన్ నిర్వహించిన సదస్సులో చిరంజీవి తన సినీ కెరీర్ గురించి ఆసక్తికర అంశాలను వెల్లడించారు. నటన శిక్షణ పూర్తి కాకముందే ఆయనకు ఛాన్సులు వచ్చినట్లు పేర్కొన్నారు. తన అచీవ్మెంట్ పవన్ కళ్యాణ్, అలాగే తన అచీవ్మెంట్ రామ్ చరణ్, తన అచీవ్మెంట్ తన కుటుంబ సభ్యులు అంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. వాళ్ళను చూస్తుంటే ఇది కదా నేను సాధించింది అనే సంతోషం కలుగుతుందని చెప్పారు. పవన్ తాజాగా తన ఇంటికి వచ్చి చెప్పిన అంశాలను వెల్లడించారు. తాను గతంలో పవన్ కు చెప్పిన మాటనే గుర్తు చేశారని వివరించారు. మన ఇంట్లో ఇంతమంది ఉన్నందుకు ఇది నాతో ఆగిపోకూడదు. ఓ రాజ్ కపూర్ ఫ్యామిలీలో ఎంతమంది ఉన్నారో అలాగే మరో రాజ్ కపూర్ ఫ్యామిలీలాగా మన మెగా కుటుంబం కావాలి అని నువ్వు చెప్పావు అంటూ పవన్ తనకు గుర్తు చేశారని చెప్పుకొచ్చారు. ఈ రోజు నీ మాట మంత్రంగా పనిచేసి మన ఫ్యామిలీలో ఇంతమంది ఉన్నామని, అది నీ మాట పవర్ అని కళ్యాణ్ తనకు గుర్తు చేశాడని చిరంజీవి పేర్కొన్నారు. తమ కుటుంబాన్ని సౌత్ ఇండియా కపూర్ ఫ్యామిలీగా ఒక పత్రిక పేర్కొన్న విషయాన్ని చిరంజీవి గుర్తు చేశారు. వ్యతిరేకతను అధిగమిస్తేనే విజయం దక్కుతుందని యువ పారిశ్రామికవేత్తలకు ఆయన సూచించారు. ఎక్కడో అమెరికా నుండి వచ్చి ఇక్కడ కార్యక్రమం చేయటానికి దమ్ము కావాలని, అందరి అనుమానాలను పటాపంచలు చేస్తూ ఆప్తా నిర్వాహకులు కార్యక్రమం నిర్వహించిన తీరు అభినందనీయమన్నారు. కాలేజీలో అనుకోకుండా రాజీనామా అనే డ్రామా చేశానని చెప్పిన చిరంజీవి తనకు అది బెస్ట్ యాక్టర్ అవార్డు తెచ్చిందని చెప్పారు. ఆ తరువాత నటనపై ఆసక్తి కలిగి ఫిలిం ఇన్స్టిట్యూట్ లో చేరినట్లు పేర్కొన్నారు. ఫోటోలు తీసుకుని ఏ ఆఫీస్ కు వెళ్లలేదని, ఫిలిం ఇన్స్టిట్యూట్ నుండే తనకు అవకాశాలు వచ్చాయని వెల్లడించారు. ఆప్తా సభ్యుల లక్ష్యం నెరవేరాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా తన పాత జ్ఞాపకాలను నెమరు వేసుకున్నారు. తన చిన్నతనంలో క్రీడాకారుడు కావాలనే లక్ష్యం పెట్టుకున్నానని తెలిపారు.